వారణావతానికి వెళ్ళేటువంటి సమయానికి పాండవుల యొక్క వయస్సు ఎంత? శతశృంగ పర్వతము యొక్క సమీప ప్రాంతంలో పాండురాజు తపస్సు చేసుకొని ఆ తర్వాత పాండవుల యొక్క జన్మనిచ్చిన తర్వాత మాద్రి చేత కామమోహితుడై అక్కడే మరణించాడు. మాద్రి పాండురాజుతో పాటుగా సహగమనం చేసిన తర్వాత కుంతి పాండవులతో బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళింది. హస్తినాపురానికి వెళ్ళేటువంటి సమయానికి ధర్మరాజు యొక్క వయస్సు 16, భీముడు యొక్క వయస్సు 15, అర్జునుడి యొక్క వయస్సు 14, నకుల సహదేవుల వయస్సు 13. ఇక్కడ ఆ హస్తినాపురంలో ఈ పాండవులు 13 సంవత్సరముల పాటు ఉన్నారు. ఈ 13 సంవత్సరముల కాలంలోనే విద్యాభ్యాసము చేయడం, ఈ దుర్యోధనుడికి భీముడుకు సంబంధించినటువంటి మనస్పర్ధలు, దుర్యోధనుడి యొక్క అసూయ, కుమారాస్త్రి విద్యా ప్రదర్శనము, ధర్మరాజుని ఈ యువరాజుగా ధృతరాష్ట్రుడు అభిషేకించడము, ఈ అంశములన్నీ కూడా జరిగినటువంటివి. వారణావతానికి పాండవులు బయలుదేరేటటువంటి సమయానికి పాండవుల యొక్క వయస్సు అంటే అప్పటికి 13 సంవత్సరముల తరువాత కనుక వారణావతానికి బయలుదేరేటువంటి సమయానికి ధర్మరాజు యొక్క వయస్సు 29, భీముడి యొక్క వయస్సు 28, అర్జునుడి యొక్క వయస్సు 27, నకుల సహదేవుల యొక్క వయస్సు 26. ఈ వయస్సులో ఉండగా పాండవులు కుంతీదేవి వారణావతంలో లాక్షాగృహంలో ప్రవేశించినటువంటి వాడు. వీళ్ళ యొక్క వయస్సులు ఇవి.